ఏ వ్యాపారైనా ఎంతటి శ్రీమంతుడైనా నాకు గిన్ని కోట్ల ఆమ్దాన్ వచ్చింది గదందాల గింత కమాయించిన అని చెప్పుకుంటాడా? 100 కోట్లు సంపాదిస్తున్నా లాస్ వచ్చింది, జీతాలకే కష్టమైతుందని ఉద్దరు ముచ్చట్లు చెప్తుంటాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తే వెనకమర్ల ఏమైతుందో వాళ్ళకి తెలుసు కదా. కానీ గిళ్ళకు అనుభవం లేక బయటికి చెప్పినందుకు గిట్లయింది ఆఖరికి. కోట్లు కమాయించినందుకు సంబరపడాలనో వచ్చిన దాంట్లో సగం మూడ్చుకపోతున్నందుకు బాధపడాలనో తెలియని పరిస్థితి ఇల్లది. ప్రయాగ్రాజ్ కుంభమేళాల బోట్లు నడిపి 30 కోట్లు సంపాదించిర్రని దేశమంతా ఫేమస్ అయ్యారు కదా. ఆయనత ఐటీ ఆఫీసర్లకు తెలిసింది. మరి మాకు కట్టాల్సిన పన్ను ముచ్చటేంది? రూల్ ప్రకారం 12,80,00,000 కట్టాల్సిందని నోటీసులు పంపిర్రు. దెబ్బకు ఫ్యూజులు అవుట్ కావచ్చు. 100లు కాదు, 1000లు కాదు, లక్షలు కాదు, 12 కోట్లంటే మాటలా? సంపాదించిన దాంట్లో 100కి 40 రూపాయలు ట్యాక్స్ కే పోతుందన్నట్టు. ఒకప్పుడు రోజుకు 500 రూపాయలు ఎల్లదీసుడే కష్టమున్నోళ్ళు ఇప్పుడు కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టే రేంజ్ కొచ్చిర్రని సోషల్ మీడియాలో ఎవ్వలకు దోషనట్టాలు కామెంట్లు రాస్తున్నారు. ఈ లెక్కలు ట్యాక్సుల కథలు తెలియక బయటికి చెప్పుకున్నాం, తెలిసుంటే సప్పుడు కాకుండా ఎంత ఫీల్ అవుతున్నారో పో.